స్వయం సమృద్ధితో గ్రామ పంచాయతీలు కళకళలాడాలన్న లక్ష్యంతో ఏపీలో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది కూటమి సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అన్ని పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించనుంది. ఉపాధి హామీ పనులకు గ్రామ సభల ద్వారా ఆమోదం పొందేందుకు ఒకేసారి ఈ కార్యక్రమం చేపడుతోంది. సీఎం చంద్రబాబు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నమయ్య జిల్లాలోని గ్రామ సభల్లో పాల్గొంటారు. నరేగా పనులకు ఆమోదం తెలిపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహిస్తోంది కూటమి సర్కార్. ఇన్ని పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించనుండటం దేశంలోనే తొలిసారి. ఒక రాష్ట్రంలో ఒకే రోజు అత్యధిక గ్రామ సభల నిర్వహణతో రికార్డు సృష్టించబోతోంది సర్కార్. ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి సంవత్సరంలో 100 రోజుల పని దినాలు, మొత్తం 54 లక్షల కుటుంబాలకు 9 కోట్ల పని దినాలు కల్పించటమే లక్ష్యం. ఒకే రోజున నిర్వహిస్తున్న ఈ గ్రామ సభల్లో 4,500 కోట్ల రూపాయల మేర 87 రకాల పనులకు ఆమోదం తీసుకోనున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం వానపల్లి గ్రామంలో సీఎం చంద్రబాబు ఇవాళ పర్యటిస్తారు. ఉదయం 11:40 హెలికాప్టర్లో ఐనవిల్లి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వానపల్లి చేరుకుంటారు. వానపల్లి గ్రామ సభలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. 12 గంటల నుంచి 2 గంటల పాటు గ్రామ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత స్థానిక నేతలతో కాసేపు మాట్లాడి తిరుగు ప్రయాణమవుతారు. ఐనవిల్లి నుంచి హెలికాప్టర్లో రాజమండ్రి చేరుకుని అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్కు వెళ్తారు సీఎం చంద్రబాబు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని మైసూరావారిపల్లెలో జరిగే గ్రామ సభలో పాల్గొంటారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన మైసూరావారిపల్లె చేరుకుంటారు. 10 గంటలకు గ్రామ సభలో పాల్గొంటారు. మైసూరావారిపల్లెలో గ్రామ సభ ముగిశాక రాజంపేట మండలంలోని పులపత్తూరు గ్రామానికి రోడ్డు మార్గంలో వెళ్తారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అన్నమయ్య డ్యాం తెగి వరదలకు దెబ్బతిన్న పులపత్తూరు గ్రామాన్ని 12:30కు పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 1:45 రాజంపేట R&B గెస్ట్ హౌస్కు చేరుకుని 3 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి విమానంలో గన్నవరం చేరుకుంటారు.